ఇలాగే మాట్లాడుకుంటూ వెళ్తే ఎంత బాగుంటుంది కదా. ఏ జియా, నా తర్వాత ఏమైందో తెలుసా? డోరేమాను నోబితా ఆ స్తంభం దగ్గరికి వెళ్ళకు, ఇలారా. ఏమి దాని లోపల ఏదైనా ఉందా? దాని బేస్ చూడు నోబితా. సూపర్, మొక్కలు ముద్దుగా ఉన్నాయి. నేనే అక్కడ విత్తనాలు వేశాను షిజుకా. ఈ సందులో ఉన్న అన్ని స్తంభాల దగ్గర ఇలాగే విత్తనాలు చెల్లాను. అదిగో చూడండి, అన్ని మొలిచాయి. ఎందుకని ఎక్కడ వేసావు జియాన్? అక్కడ వేస్తే ఎవరు తొక్కరు కదా, అందుకే. ఇక ఎరువులు వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇవి పెద్ద పువ్వులు పూస్తే స్ట్రీట్ కలర్ఫుల్ గా ఉంటుంది. అవును, అలా ఉండాలనే నేను ఈ పని చేశాను షిజుకా. నీది నిజంగా చాలా మంచి మనసు జియాన్. అవును, మరి జియాన్ అంటే ఏమనుకున్నావు? ఆండ్రా బండాడా, నీ అంత లావుగా ఎవరు ఉండరు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్నంత మాట అంటావా? జస్ట్ మిస్, అనవసరంగా వాకి వాడి చేత తన్నులు తింటున్నానే. ఎవరమ్మది? ఒక నిమిషం అలాగే షాక్ అయిపోయాను. అరే రే, రెడ్ సిగ్నల్ చూసుకోలేదు. మమ్మీ, నేను వచ్చేసాను. హాయ్ నోబితా, వచ్చావా? అదేంటి, ఏమైంది మమ్మీ? ఏమిటి నీ మొహానికి విచిత్రంగా? ఏంటి, రోడ్డు మీద పడితే మొహాన పడిందా ఏంటి? అరే, ఈ అద్దానికి ఏమైంది? ఏం జరిగిందో అర్థం కావట్లేదే. ఈ అద్దానికి ఖచ్చితంగా ఏదో అయింది. నా రిఫ్లెక్షన్ ఇందులో కనిపించట్లేదే. ఈ మిర్రర్ కి అసలు ఏమైంది? ఓ, ఐఎమ్ వెరీ సారీ. ఏంటి డరమా? ఏంటి సర్ప్రైజింగ్ గా ఉందా? నేను ఈ క్లాత్ తోనే దాన్ని క్లీన్ చేశాను. టైం డస్ట్ క్లాత్. మనం ఎంతగా వైప్ చేస్తామో అంతగా రిఫ్లెక్షన్ స్లో అయిపోతుంది. చూసావా, నా రిఫ్లెక్షన్ ఇంకా రాలేదు. నోబితా, నేను షాపింగ్ వెళ్తున్నాను. అరే, అద్దంలో నా ఫేస్ కనిపించట్లేదేంటి? విచిత్రంగా ఉంది. నోబితా, డోరేమాన్, ఈ డస్ట్ క్లాత్ అదిరిపోయింది. నీకు నచ్చిందా? ఇప్పుడేం చేస్తానో చూడు. గుడ్ మార్నింగ్, వార్తలకు స్వాగతం. అరే, ఇదేంటి మార్నింగ్ న్యూస్? మనం ఎంతగా వైప్ చేస్తామో అంత బ్యాక్ కి వెళ్తుంది. నిన్న రాత్రి జూ నుంచి. ఇది నిన్న జరిగిన ఆఫ్రికన్ యానిమల్ షో కదూ? అవును, నాకు ఐడియా వచ్చింది. ఈ హ్యాండ్ మిర్రర్ తో ఏం చేయబోతున్నావు? ఈ ఇమేజ్ ని కాపీ చేయబోతున్నాను. నీ నవ్వచ్చు సినిమాలో విలన్ లా ఉంది నోబితా. ఈ సునియోకి ఏం మాయ రోగం వచ్చింది? నాన్న జియాన్. నోబితా, నువ్వా? ఒంటరిగా ఇక్కడేం చూస్తున్నావమ్మా? సునియో కోసం వెయిట్ చేస్తున్నాను. ఏ జియాన్, నీ ఫేస్ మీద ఏదో ఉంది. అలాగా? ఏముంది నా ఫేస్ మీద? ఏముందో అద్దంలో చూసుకోరాదు, క్లియర్ గా తెలిసిపోతుంది. ఇదిగో, బాగా క్లీన్ చేసా. థ్యాంక్ యూ నోబితా. ఏంటి జియాన్, ఏమైంది? ఏమీ లేదు. ఎందుకలా కేకలు పెడుతున్నావు? నోబితా, నా ఫేస్ మామూలుగానే ఉందా లేకపోతే ఏదైనా చేంజ్ ఉందా చెప్పు. ఎప్పట్లానే ఉంది జియాన్. కాస్త గొరిల్లా చేస్తుంటే అందుకే అడిగా. అవును, నువ్వు అచ్చా అలాగే ఉన్నావు. కొంప మునిగింది, నేను గొరిల్లాలా ఉన్నానా? జియాన్ ఎందుకలా ఏడుస్తూ వెళ్తున్నాడు నోబితా? అద్దంలో వాడి మొహం చూసుకుంటే గొరిల్లాలా కనిపించిందట. ఆ విషయం వాడికి ఇప్పుడే తెలిసిందా? అందులో బాధపడడానికి ఏముంది? వాడితో కంపేర్ చేస్తే నేను చాలా హ్యాండ్సమ్. ఓకే, అయితే నీ ఫేస్ చూసుకో. సరే, ఇవ్వు. అరే, ఏంటిది? నాన్న, ఎనీ ప్రాబ్లం? ఏం లేదు, నేను ఈరోజు చాలా అందంగా ఉన్నాను. దానికి కారణం ఏంటని ఆలోచిస్తున్నాను. నన్ను ఇన్సల్ట్ చేస్తారు చూడు, దానికంటే చాలా తక్కువ. సరే, మన షిజుకాకి కూడా దీన్ని యూజ్ చేసి ఒక సర్ప్రైజ్ ఇద్దాం. షిజుకా బయట షాపింగ్ కి వెళ్ళింది నోబితా. పర్వాలేదు, తను వచ్చే వరకు మీరు లోపలికి వచ్చి కూర్చోండి. ఓకే, థ్యాంక్స్ ఆంటీ. షిజుకా త్వరగా ఇంటికి వచ్చేస్తే బాగుండు. అరా, అంత షాక్ అయ్యావే?
బదులు ఈ మిర్రర్ సంగతి కాస్త చూద్దామా? ఏం ప్లాన్ వేసావు నోబితా? చూడు, దాంతో ఏం చేయబోతున్నావు? దీంతో ఈ మిర్రర్ ని తుడిస్తే ఇందాక షిజుకా ఈ రూమ్ లో ఏం చేసిందో తెలిసిపోతుంది కదా. నా ఐడియా ఎలా ఉంది? నోబితా ప్లీజ్ వద్దు, నా మాట విను. అలా చేయటం తప్పు. నీ వద్దని చెప్పినా వినకుండా అలా చేస్తున్నావేంటి? ఆపు నోబితా, నా మాట విను. చిన్న పెడుతుంది, ఇక నా వల్ల కాదు. ముందు దీన్ని రబ్ చేస్తాను. అరే ఏంటిది డార్క్ అయిపోయింది? నిన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్స్ ఇప్పుడు చూపిస్తున్నట్టుంది. ఇంకొంచెం సేపు తుడిస్తే గానీ డే టైం రాదు. బ్రైట్ గా అంటే షిజుకా ఎలా నిద్రపోతుందో నేను చూసుండేవాడిని కదా. ఏదో కనపడుతున్నట్టుంది, చూపించు. తను ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది. నేరుగా వెళ్లి రీడింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. చూసావా, స్కూల్ నుంచి రాగానే ఎంత బుద్ధిగా చదువుకుంటుందో. నోబితా అన్ను షిజుకాకి వైట్ ఆపోజిట్. కాస్త ఆపుతావా? తను చదువుకోవడం చూడ్డానికి ఇంత కష్టపడుతూ ఉడిచాను. అరే తను ఎవరు పిలిచినట్టున్నారు. అవును, తను ఏం చేయబోతుందో తెలియట్లేదు. అవును, అరే ఎక్కడికి వెళ్తోంది? వాడరమాన్, నాకు ఇది చాలా బోరింగ్ గా ఉంది. తను డిన్నర్ తినడానికి వెళ్ళుంటుంది, త్వరగానే వచ్చేస్తుందిలే. వచ్చి టేబుల్ దగ్గర కూర్చొని చదవడం మొదలు పెడుతుంది, అంతేగా? అంతే అయ్యుండొచ్చు. ఇంతసేపైనా రావట్లేదు. షిజుకా అంత స్లోగా భోంచేస్తుందా? అవును కదా, షిజుకా అంత స్లోగా తినదే. అదేం లేదు. హాయ్ షిజుకా, నువ్వు ఈరోజు చాలా లేట్ గా వచ్చా. జియాన్ అక్కడ చాలా టెన్షన్ గా ఉన్నాడు డోరేమోన్. ఏంటి? మీలో ఎవరో ఆ పని చేశారు. ఎవరో ఒప్పుకోండి. నేను మాత్రం కాదు. నాకు తెలియదు. మీరు కాకపోతే ఇంకెవరు? పాదాల గుర్తులు ఎవరివై ఉంటాయి? ఎవరో చెప్తే మర్యాదగా వదిలేస్తాను. ఇవి చిన్న వాళ్ళ ఫుట్ ప్రింట్స్ లా ఉన్నాయి. సరిగ్గా చెప్పావు. ఈ మర్యాదగా నిజం చెప్పకపోతే ఇరగదీస్తాను మీ అందరిని. చెప్పండి. ఆవేశపడకు, శాంతించు. ఏంటి ఏంటి చెప్పు. ఆ పని నువ్వే చేసావా నోబితా? లేదు, నేనేం చేయలేదు. కానీ కల్ప్రిట్ ఎవరో మనం కనిపెట్టొచ్చు కదా. కానీ ఎలా? చెప్తా విను. ఈ ప్లేస్ లోనే మనకు ఒక విట్నెస్ ఉంది. విట్నెస్సా? ఎవరు నోబితా? విట్నెస్ ఎవరో చెప్పనా? అదిగో అక్కడున్న గ్లాస్ డోర్. ఏమిటి? గ్లాసా? నిజంగా గంట క్రితం ఏం జరిగిందో ఆ విండోస్ లో కనబడుతుందా? అవును, అందుకే కదా తను కష్టపడి తురుస్తున్నాడు. ఓవర్ గా తడకు, గ్లాస్ ఎరుగుతుంది. వాకే నోర్ముయ్. ఓకే ఫ్రెండ్స్, అందరూ జాగ్రత్తగా చూడండి. ఆ కల్ప్రిట్ ఎవరో మరో క్షణంలో తెలిసిపోతుంది. వాడిని విరగతీద్దాం. నిజంగానా? అవును, కనబడుతోంది. చూసారా, అటు ఇటు ఎంతమంది వెళ్తున్నారు? ఎవ్వరూ దాని మీద అడగలేదే. అరే నేను వెళ్తున్నాను.